శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయములో 98వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భక్తి ప్రపత్తులతో. హృదయాంబుజే కర్ణిక మధ్య సంస్థం సింహాసనే సంస్థిత దివ్యమూర్తిం ధ్యాయేద్ గురుం చంద్రకళా ప్రకాశం సచ్చిసుఖాభీష్టవరం దదానం. ఓ పార్వతి, సింహాసనమునందు దివ్య స్వరూపము గలవాడును, చంద్ర కళవలిని ప్రకాశించడివాడును, సత్తు చిత్తుల యొక్క కూడిక చేతనైన పరమానందము చేత ప్రియమకు దైవ ప్రసాదమును ధరించి ఉండడి వాడునగు సద్గురువును హృదయ కమల కర్ణిక మధ్యమునందున్న వానినిగా ధ్యానించవలయను అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. గురుమూర్తి యొక్క స్థానం ఏమిటి, మరి గురుమూర్తి ఏ విధంగా వ్యాపకమై ఉన్నాడు అంటే, సింహాసనమనందు దివ్య స్వరూపము గలవాడు అంటున్నాడు. ఏ సింహాసనం? హృదయ కమలం అనే సింహాసనముపై ఆ గురుమూర్తి ఉన్నాడు. హృదయ గురువు యొక్క స్థానము ఎక్కడ అంటే, దయ అనేది ఎవరికి కలిగి ఉంటుందో వారికి సులభంగా గురు కరుణ ప్రాప్తమవుతుంది. అందుకే దయగల హృదయమే భగవన్ నిలయము అన్నారు పెద్దలు. దయ, జాలి, కరుణ, మైత్రి కలిగి మానవాడిపై ప్రేమ వాత్సల్యము కలిగి సకల జీవులలో ఉన్నది గురు స్వరూపమే అని భావించి ఎవరు జీవిస్తూ ఉంటారో వారికి వారి యొక్క హృదయమునందు దేదీప్యమానముగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ గురు కరుణ ప్రాప్తిస్తుంది. దయగల హృదయమే భగవన్ నిలయము అన్నారు. ఎవరికైతే కఠినము మనసు కలిగి ఉంటుందో, కాఠిన్యత్యము ఎవరికి కలిగి ఉంటుందో, ఎవరికి రాక్షసత్వము కలిగి ఉంటుందో వారికి ఎన్నడూ కూడా గురువు యొక్క కరుణ ప్రాప్తించదు. ఇందులో అనుమానం లేదు. ఈ మాటనే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి కూడా చెప్పాడు. మనము ఎన్నో కథలలో కూడా వింటూ ఉన్నాం, చరిత్రలో కూడా చెబుతూ ఉన్నది అదే. అనుభవంగా తీసుకున్నప్పుడు, శాస్త్రీయంగా తీసుకున్నప్పుడు మనిషి ఎప్పుడైతే శరణాగతుడవుతాడో, ఎప్పుడైతే అహంకార రహితుడవుతాడో వారికి ఆ యొక్క గురు కరుణ ప్రాప్తించి తనలో దేదీప్యమానంగా ఈ యొక్క చైతన్య స్వరూపం వారికి తెలియబడుతుంది. వారే నిజమైనటువంటి ఆ యొక్క సత్తు చిత్తుల యొక్క కూడిక చేత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి గురు స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. అది ఎవరికి సాధ్యమంటే, తన హృదయములోనే చూడగలిగిన వారికి, తన హృదయమునందు గురుని దర్శించినటువంటి వారికి ఈ ప్రపంచములో సకల జరాచరములలో ఉన్నది గురు స్వరూపమే అని తెలియబడుతుంది. రూపము, అన్ని రూపములలో ఉన్నది గురుస్వరూపమే, ఏ రూపము కాకుండా ఉన్నది గురుస్వరూపమే అనే భావన అనేకత్వంలో ఏకత్వం కనపడుతుంది. అందుచేత గురువుని ఆ విధంగా ధ్యానించాలి అంటూ ఉన్నారు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ. శుభం భూయాత్.